రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఈ నెల 19వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రథమ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. శుక్రవారం ఏప్రిల్ 17వ తేదీన బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని మాజీ సైనికుల రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ఆదివారం బాపట్లలో మొట్టమొదటిసారి జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మరాజు, బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్, స్టేట్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీ సత్యప్రసాద్ మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి ఆర్ గుణశీల ఆహ్వానించినట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు మరియు మాజీ సైనికులు పాల్గొని భవిష్యత్తులో మాజీ సైనికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి తగు సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా కోరిన రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, బయట జిల్లాల నుంచి మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మాజీ సైనికులు తమ యొక్క వివరాలను ముందస్తుగానే తెలియజేస్తే తగు ఏర్పాట్లు కూడా చేయబడని ఆయన తెలియజేశారు. అందరూ కూడా జనరల్ బాడీ సమావేశంలో కూడా పాల్గొని తమ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలను ఏ విధంగా మన మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని ఇంకా బెటర్గా అందించడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తమ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మరి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా మరి ఇక్కడ బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానల్ స్పీకర్ గారైనటువంటి శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారైనటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వి వినోద్ కుమార్ గారిని కూడా మరి ఆహ్వానించడం జరిగింది. మరి మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారిని, ఆర్ఎస్బి డైరెక్టర్ గారైనటువంటి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సత్యప్రసాద్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మీరందరూ కూడా విచ్చేసి ముఖ్య అతిథులు ఇచ్చేటటువంటి సూచనలను, సలహాలను, మాజీ సైనికుల గురించి వారు మాట్లాడేటటువంటి మరి మాటలను కూడా మనం మరి అర్థం చేసుకొని మరి మన యొక్క ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ముఖ్యంగా తెలియజేయడం, మీ అందరికీ కూడా ఇక్కడ అల్పాహారం నుంచి మరి మధ్యాహ్న భోజనం కానీ మరి ఇక్కడ వచ్చే వారికి వసతులు ఏర్పాటు చేయాలంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎంతమంది మీ జిల్లాల నుంచి మీ నియోజకవర్గాల నుంచి ఎంతమంది వస్తుంది, కొంచెం స్ట్రెంత్ కూడా మాకు తెలియజేస్తే తగిన ఏర్పాట్లు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా మన కుటుంబ సభ్యులు, సైనికులు, మాజీ సైనికులు, మనందరిది ఒక కులం, సైనికుల కులం కాబట్టి మీ అందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైన మరి ఏర్పాట్లు చేయడం కోసం మేము మా విజ్ఞప్తి, మీ యొక్క స్ట్రెంగ్త్ని ఎంతమంది మీరు తీసుకొస్తున్నారు ఏంటనేది కూడా కొంచెం తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికుల కోసం ప్రప్రథమంగా ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క మరి ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని, జనరల్ బాడీలో కూడా మీ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులకు, మాజీ సైనికులకు, బాపట్లకు మీకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.